లీడర్ల గొప్పతనం పై లీడర్లకు తెలిసేటానికి పెద్ద పెద్ద సభలు సమావేశాలు పెడతారు. నాకు మస్తు ఫాలోయింగ్ ఉన్న చూడుండ్రి అనుకునేటట్టు చాలా మందిని తరలిచ్చేటందుకు బాగానే ఖర్చు చేస్తారు. అయితే అప్పుడప్పుడు వాళ్ళ గొప్పతనం కోసం చేసిన ఆర్భాటంలా ఏ పాపం తెలవని అమాయకులు బలైతున్నారు. ఇగో ఇక్కడ చూడుండ్రి ఎసొంటి లొల్లి అవుతున్నదో. వద్దురా నాయనా కిషన్ రెడ్డి పాలన, వద్దురా నాయనా కిషన్ రెడ్డి పాలన, వద్దురా నాయనా కిషన్ రెడ్డి పాలన. We want justice, we want justice, we want justice. Down, 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 down. ఇన్నరా వద్దురా నాయన కిషన్ రెడ్డి పాలన అని గాంధీ దవాఖానా ముంగట లొల్లి చేస్తున్నారు. అగో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కు వ్యతిరేకంగా గాంధీ దవాఖానా ముంగట ధర్నా చేసుడేంది అనుకుంటుర్రా? కానీ కిషన్ రెడ్డి సారు జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు భారత మాతకు మహాహారతి అనే కార్యాన్ని ట్యాంక్ బండ్ మీద చేసిండు. స్టేజీల మీద పిల్లలు ఆడిండ్రు పాడిండ్రు. అంతేకాదు వచ్చినోళ్ళు సంబరపడేతానికి హుస్సేన్ సాగర్ చెరువుల పడవలు కూడా నడిపిండ్రు. అయితే గాశారం పాడుగాను ఎట్లా జరిగిందో ఏమో పడవల ప్రమాదం జరిగింది. అజయ్ అనే పిల్లగాడు హుస్సేన్ సాగర్ లో పడితే పానాలు పోయినాయట. పాపం పోయిన పానాలు ఎవరు తీసుకురాలేరు. కానీ కనీసం మాట సాయం కూడా చెయ్యరా? అలా కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పరా అని చుట్టాలు పక్కాలు గాంధీ దవాఖానా ముంగట ఇగో గిట్లలో చేస్తుర్రు. లీడర్ల గొప్పతనం చెప్పుకునే తానికి పెట్టుకున్న సభల సామాన్య జనం పానాలు పోతే పట్టించుకోరా? అదే సినిమా టాకీస్లలో తొక్కిస్లాటలైతే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకో చేయరు అని ప్రశ్నిస్తుర్రు. ఇటు కేంద్ర మంత్రి అటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనట్టు ఉండుడేంది అని పెద్దగానే లొల్లి చేసిండ్రు. మరి చూడాలే రేవంత్ రెడ్డి సర్కారు ఈడ ధర్నాలు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతదో, లేకుంటే సభలు పెట్టి సాగు కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టి అలా కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూస్తుందో అనేది ముందు ముందు తెలుస్తుంది ఇక.